యా జాయిన్ సరే అవుతుంది. శ్రీనాథ్ రైట్. ఇక ఈ కేసు సంబంధించి ఇప్పుడు మరి ఉమాశంకర్ రెడ్డి, సునీల్ కుమార్ యాదవ్, మరి దస్తగిరి వీళ్ళందరూ 1 బై 1 ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఏదో ఉంది. అతనికి గన్ లైసెన్స్ ఇప్పించటం వెనక ఏదో ఒక కుట్ర ఉంది. ఆ కుట్ర ఏంటనేది ఇప్పుడు బయటికి రాదు. అదేదన్నా పోలీసు పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే రావచ్చు, కానీ అప్పటి వరకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఈ కేసు. ఈ ఘటన తర్వాత అక్కడ ఆ కుట్రలు ఏమన్నా ఒకవేళ ఉన్నా అక్కడితో ఆగిపోయే అంతే, ఇంకా వేరే ఏదైనా అయింది, ఏదైనా అయింది. మన మధు అంటే ఇప్పుడు అసలు అతను నిజాలు ఏమైనా చెప్పాల్సిన పరిస్థితి ఏదైనా భరత్ కుమార్ యాదవ్ వస్తే భరత్ కుమార్ యాదవ్ జైల్లో కూడా డంబిల్ తగిలి పోతాడు. డంబిల్ ఐడియా ఉందా? లేదా కాలు జారి పడి బాత్రూంలో పడి చనిపోవచ్చు. ఏదైనా జరగవచ్చు. ఇది జరిగిద్ది, ఇది జరగదు, అది జరగాలి, ఇది ఏదైనా జరిగిద్ది అబ్బాయి కేసులో. అసలు ఏదైనా జరుగుతుంది ఈ కేసులో. రైట్. మధు ఏంటి గన్ లైసెన్స్ ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇస్తారేంటి? ఎలా ఇస్తారు? ఇవ్వచ్చు అలా? సిబిఐ మధు వాయిస్ రాలేదు మధు. సిబిఐ బెదిరిస్తుందని గన్ లైసెన్స్ ఇచ్చారని ఎవరు ఒక అధికారి అన్నారట. సిబిఐ బెదిరిస్తుందని అతను స్టేట్మెంట్ ఇచ్చాడు. అందుకోసమని గన్ లైసెన్స్ ఇచ్చామని చెప్పని ఒక పోలీసు పరోక్షంగా అన్నారట. మరి ఇది ఎలా సాధ్యం అవుతుంది? అంటే అలా ఇచ్చేస్తారా మధు? మధు వాయిస్ ఒకసారి బ్రేక్ అవుతుంది, ఒకసారి చూద్దాం. వచ్చిందా? లేదు, విత్ సమ్ టెక్నికల్ రీజన్. ఓకే సార్, రెడీ మధు. సార్ మొత్తానికైతే నిన్న మనం ఇదే టైంకి మాట్లాడుకున్నాం సార్. సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, మనం కూడా చూసాము. ఈ కేసు ఏం చేయలేదు కదా, ఇక్కడైనా ఏమన్నా చేస్తారా అని ప్రశ్నల వర్షం అయితే కురిపించింది. అలా అయినా 24 అవర్స్కే తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వచ్చి పడింది సార్. తనకు అరెస్టు అవ్వకుండా ముందస్తుగా ఆదేశాలు ఇవ్వాలంటూ ఎంపీ అవినాష్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇక్కడ ఒకటి కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే సార్, ఇంతకు ముందు కూడా ఎంపీ అవినాష్ ఒక పిటిషన్ దాఖలు చేశాడు తెలంగాణ హైకోర్టులో. ఏంటండి, సిబిఐ అధికారులు ఏదైతే మొత్తం కేసు ఉందో ఆ కేసులో తనని అరెస్టు చేయకుండా చూడాలి అని గతంలో ఒక పిటిషన్ వేశారు. బలవంతపు చర్యలు వద్దు అని సార్, బలవంతపు చర్యలు వద్దు అని. ఆ బలవంతపు చర్యలు వద్దు అంటే ఇంకా అరెస్టు చేయవద్దు అని. సో అదొకటి. కానీ అప్పుడు వేసిందేమో అరెస్టు చేయవద్దని, ఇప్పుడు వేసిందేమో బెయిల్ ఇవ్వమని, బెయిల్ మంజూరు చేయమని. తేడా ఉంది సార్ చాలా. అంటే అప్పుడు ఆ కేసుకు సంబంధించి అరెస్టు చేయకుండా చూడాలనుకున్నారు, ఇప్పుడు బెయిల్ అడుగుతున్నారు. అంటే బెయిల్ అడుగుతున్నంటే ఇన్వాల్వ్మెంట్ ఉందనే కదా సార్. అంటే సిబిఐ అధికారులు వివేక హత్య కేసుకు సంబంధించి ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో ఆ అక్యూజ్డ్ పర్సన్ తయారు చేసినటువంటి లిస్ట్లో అవినాష్ ఉన్నట్టే కదా సార్. సో ఆ విషయం తెలుసుకొని ఇలా పిటిషన్ దాఖలు చేశారా అనేది కూడా క్వశ్చన్ మార్క్ లేకపోలేదు. ఆ పిటిషన్ అయితే విచారణకు వచ్చింది, జరుగుతుంది అనేది చూస్తాము. కానీ ఈ మొత్తం కేసులో వివేక హత్య కేసుకు సంబంధించి ఈ రోజు జరిగినటువంటి పులివెందులో జరిగినటువంటి ఏదైతే కాల్పుల ఘటన ఉందో ఎక్కడి నుంచి ఎక్కడికో ఏదో కనెక్ట్ అవుతుంది సార్. మధు అంటే సిబిఐ సుప్రీం ధర్మాసనం సిబిఐని వాయించేసింది. అసలు మీరు కేసు ఇంకెన్ని సంవత్సరాలు దర్యాప్తు చేస్తారు, అసలు ఐఓ అధికారులను మార్చండి అని చెప్పని సిబిఐ క్లాస్ పీకింది. మరి సిబిఐ దూకుడు పెంచబోతుంది అనుకున్న టైంలో అవినాష్ రెడ్డి గారు ఈరోజు ఉదయం తెలంగాణ హైకోర్టులో నన్ను అరెస్ట్ చేయొద్దు అని చెప్పని ఆయన బెయిల్ పిటిషన్ వేశాడు. 29వ తారీఖు అంటే రేపు ఎవరైతే సిబిఐ డైరెక్టర్ని అడిగి దీంట్లో మరొక అధికారిని ఐఓగానో లేకపోతే మరొక అధికారిని కలిసి విచారించడానికి రేపు ఫైనల్ కాబోతూ ఉన్న సమయం రేపు కదా. మరి ఇటుపక్క బెయిల్ పిటిషన్ వేసినటువంటి సమయం, సిబిఐ దూకుడు పెంచుతున్నటువంటి సమయం, ఏది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలా అన్నటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి సమయం. ఈ సమయంలో ఈ 24 గంటల్లోనే ఎక్కడో సిబిఐ మమ్మల్ని నాకు ప్రాణహాని ఉంది సిబిఐ నుంచి అని చెప్పినటువంటి భరత్ కుమార్ యాదవ్ గన్నెత్తుకొని ఇద్దరిని గాలి చేయటం, అందుట్లో ఒకరు చచ్చిపోవటం. ఏంటిది? ఇదేదో గజిబిజి. ఇదంతా కూడా అంటే ఇది ఆ సినిమా హర్రర్ మూవీస్ని మించిపోయిన హర్రర్ మూవీ లాగా ఉంది. ఏంటిది అసలు?
నిజంగా కళ్ళ ముందు జరుగుతున్న మూవీ ఇది. కరెక్టే సార్ మీరు చెప్పినట్టుగా ఒక గజిబిజి గందరగోళము గజిబిజి అయితే ఏదన్నా చిన్న చిన్నవి చేస్తారు, మర్డర్లు చేయటం ఏంటి గజిబిజి కోసం? మర్డర్ కేసునే గజిబిజి చేస్తున్నారు సార్. ఇటు నుంచి అటు ఇటు నుంచి అటు ఇటు నుంచి అటు లేదా ఇటు తిప్పడం అటు తిప్పడం ఇటు తిప్పడం ఏందో అది ఏం జరుగుతుందో ఏంటో కూడా తెలియదు. అటు సిబిఐకి తెలియదు, ఈ చంపినటువంటి వీళ్ళకు మాత్రం పర్ఫెక్ట్ గా అన్ని తెలుసు. ఎవరైతే చంపినటువంటి నిందితులు ఉన్నారో ఆ నిందితులు అందరూ ఆడుతున్నటువంటి ఒక ఇంకా ఏ గేమ్ అంటారు కూడా పెట్టుకుంటారు. ఒక గేమ్ అయితే బ్రహ్మాండంగా ఆడుతున్నారు. ఆ గేములో అందరూ కూడా పావులుగా మారిపోతున్నారు. ఆ గేమ్ కు సంబంధించి విన్ అవుతున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే వివేక హత్య కేసుకు సంబంధించి ఉన్నటువంటి అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సూపర్ గేమ్ సార్. వాళ్ళు ఆడుతున్నటువంటి గేమ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఆడుతున్నారు. కానీ ఆడండి ఏదో ఒక రోజు అలసట అయితే వస్తుంది సార్. గేమ్ లో ఆడుతున్నటువంటి ఆటగాళ్ళకి అలసట రాకుండా పోదు. ఖచ్చితంగా అలసట వచ్చిన రోజు పట్టుకొని పోకా తప్పదు. ఈ వివేక హత్య కేసుకు సంబంధించి రేపు ఒక సిబిఐ ఆఫీసరు జాయిన్ అవ్వబోతున్నాడు. అంటే ఉన్నటువంటి ఆఫీసర్కే రామ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆ రామ్ సింగ్కి అడిషనల్గా ఇంకొక ఆఫీసర్ వస్తున్నాడు. అలా వచ్చినటువంటి ఆఫీసరు ఆయన చెప్పినట్టు వింటాడా, ఈయన చెప్పినట్టు వింటాడా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ సార్. ఇద్దరు చెప్పుకోకుండా వదిలేస్తారు అసలు కేసుని. చెప్పుకోకుండా సార్ ఇంకా దానికి ఇంకేం ఇప్పుడు జరుగుతున్నది, ఇప్పుడు దాకా జరిగింది కూడా అది ఏమి చెప్పలేదు ఏమి చేయలేదు అనేది సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి ఇక్కడి నుంచి వీళ్ళిద్దరు ఎవరైతే కొత్తగా రాబోతున్నటువంటి సిబిఐ ఆఫీసరు ఆయన ఏం చేయబోతాడో, ఆయన ఎన్ని ట్విస్టులు ఇస్తాడో ఆయన సార్ అంతే చూడాలి. మళ్ళీ అంటే కేసు మళ్ళీ నేను